యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల సమయమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దిన ధ్యాన పఠనం యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాము. ఆ దినములు గడిచిన తరువాత కుడి ప్రక్కను పండుకొని ఉండి 40 దినములు యూదావారి దోషమును భరింపవలెను. సంవత్సరం ఒకటింటికి ఒక దినము చొప్పున నేను నిర్ణయించి ఉన్నాను. ఇశ్రాయేలు దేశము దావీదు పాలనలో, మరి అంతకు ముందున్న మొదటి రాజైన సౌలు పాలనలో, తర్వాత 3వ రాజైన సొలొమోను పాలనలో ఐక్య రాజ్యంగా ఉన్నది. సొలొమోను తర్వాత తన కుమారుడు రెహబాము పరిపాలన కాలంలో 2 రాజ్యాలుగా విభజింపబడినది. ఒకటి ఉత్తరాన ఇశ్రాయేలు దేశంగా, దక్షిణాన యూదా దేశంగా విభజింపబడినది. అయితే ఇశ్రాయేలీలు మరి ఉత్తరాన ఉన్నటువంటి వారు నిరంతరం దేవునికి తిరుగుబాటు, అవిధేయత చూపుట వలన త్వరగా దేవుని యొక్క శిక్షకు పాత్రులైనారు. మరి వారు చేసిన పాపానికి పర్యవసానంగా వాళ్ళు చెరగొనిపోయినారు. ఇక్కడ దక్షిణాన వారు ఆల్టర్నేటివ్గా ఒక రాజు మంచివాడు, ఇంకొక రాజు చెడ్డవాడు, ఆ రీతిగా మరి వారు ఉన్నప్పుడు కొంతకాలం ఇశ్రాయేలీల కంటే ఒక 200 సంవత్సరాలు వారు మరి కొనసాగారు. బబులోను దేశస్థులు 500 క్రీస్తు పూర్వం 587 సంవత్సరంలో మరి దండెత్తి వారి మీద దాడి చేసి యెరూషలేమును నాశనం చేసి దేవాలయం కొల్లగొట్టి మరి యూదులందరినీ చెరగొనిపోయేంత వరకు కూడా యూదా దేశం నిలిచి ఉన్నది, చివరికి 586 సంవత్సరం వరకు. అయితే ఇక్కడ మరి యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎలా అంటే సింబాలిక్గా, ఒక ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నది ఏమిటి అంటే, ఆయన ఎడమ పక్క పండుకోవాలి ఒక 390 దినములు. అది ఇశ్రాయేలు యొక్క మరి పాపమునకు గుర్తుగా ఉన్నది. తర్వాత ఆ దినములు గడిచిన తర్వాత ఆయన 40 దినాలు కుడి ప్రక్క పడుకోవాలి అని మన యొక్క ధ్యాన వచనంలో చూస్తున్నాము. 40 దినములు. ఈ యొక్క 40 దినాలు అనగా 40 దినములు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరాన్ని మరి సూచిస్తున్నది లేదా గుర్తుగా ఉన్నది అని తెలియజేస్తున్నది. ఎందుకు అంటే యూదా ప్రజలు కూడా దేవునికి అవిధేయులుగా, దేవుని ఎదుట తిరుగుబాటు చేసి, దేవుని ఎదుట మరి అపరాధస్తులుగా వాళ్ళు జీవిస్తున్నారు. దాని ఫలితంగానే దేవుని యొక్క తీర్పు వచ్చింది. వారు చేసిన పాపానికి పర్యవసానంగా వాళ్ళు చెరగొనిపోయినారు అని మరి యెహెజ్కేలు ద్వారా ప్రవచనాత్మకంగా దేవుడు తెలియజేస్తున్నాడు. అలానే మన జీవితంలో చూసినట్లయితే దేవుని ప్రజలంగా, దేవుని తెలుసుకున్న వారంగా, యేసయ్యను వెంబడిస్తున్న విశ్వాసులంగా మన అనుదిన జీవితంలో కూడా మరి దేవుని యొక్క ప్రమాణానికి సరిగ్గా మరి మనం జీవించలేని పరిస్థితుల్లో ఉంటుంటాము. ఆయన స్టాండర్డ్స్ ప్రకారం జీవించలేని పరిస్థితుల్లో మనం ఉంటాము. అయితే ఇక్కడ దేవుడు ఇశ్రాయేలీల పట్ల కూడా కృప చూపుతున్నాడు. వారికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. మీరు మారు మనసు పొందాలి, మీరు దేవుని తట్టు తిరగాలి, మీరు పశ్చాత్తాపడాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవునికి విధేయత చూపాలి, ఆయన ఆజ్ఞల సారంగా మీరు జీవించాలి. అప్పుడు మీతో దేవుని యొక్క మరి సంబంధం అనేది బలపరచబడుతుంది. మరి సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకోగలుగుతారు. దేవుడు మీ పట్ల అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఎందుకంటే దేవుడు కరుణా సంపన్నుడు, దేవుడు గొప్ప దేవుడు అని యెహెజ్కేలు ద్వారా ఒకవైపు హెచ్చరిస్తూనే ఇంకొక వైపు నిరీక్షణతో కూడిన సందేశాన్ని కూడా ఇస్తున్నాడు. అంటే ఒక అవకాశాన్ని దేవుడు వారికి ఇస్తున్నాడు పశ్చాత్తాపడడానికి. మన జీవితాలలో కూడా మరి దేవుడు ఎంతో కరుణా సంపన్నుడు, ఎంతో గొప్ప దేవుడు, ఎంతో ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. మనము చాలాసార్లు మరి తప్పిపోతుంటాం, చాలాసార్లు దేవునికి అవిధేయతగా జీవిస్తుంటాము, చాలాసార్లు దేవునికి ఇష్టం లేని నిర్ణయాలు, దేవునికి ఇష్టం లేని మార్గాలలో మనం నడుస్తుంటాము. మన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోవాలనే దిశలో మనం ప్రయాణం చేస్తుంటాము. కానీ దేవుడు మనతో కూడా తన వాక్యంతో మరి మాట్లాడుతుంటాడు. అనుదినము తన వాక్యం ద్వారా మనతో సంభాషించే దేవుడిగా ఉన్నాడు. ఇక్కడ యెహెజ్కేలు ఈ యొక్క కార్యాన్ని మరి మౌనంగా తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క సందేశమును మౌనంగా ఈయన ప్రదర్శించాడు.
ప్రవక్త యొక్క మౌన సందేశంగా లేదా మౌన ప్రసంగంగా మనం ఇది తీసుకోగలము. ఆయన మాటలతో వారికి తెలియజేయడం లేదు, తన యొక్క క్రియ ద్వారా తను ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఎంతో నిశ్శబ్దంగా దేవుని యొక్క వర్తమానాన్ని వారికి కన్వే చేశాడు యేసు ప్రభు. ఇక్కడ యెహెజ్కేలు చేస్తున్నటువంటి అంటే ఆ భారం, యూదా వారి దోషమును భరింపవలెను అనేటువంటి మాట చూసినట్లయితే ఇది కేవలం సింబాలిక్ గా చెప్పబడుతున్నది. ఆయన కాదు భరించేది, యేసు ప్రభువుల వారైతే మరి ఆయన సర్వ మానవ మరి పాపములను సిలువలో ఆయన చేసిన బలియాగం ద్వారా భరించాడు. యెహెజ్కేలేమో సాదృశ్యంగా భరించినట్లుగా మనం చూసినట్లయితే యేసయ్య మాత్రము వాస్తవంగా భరించాడు. దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. ఆయన చేసినటువంటి బలియాగం ద్వారా, ఆయన జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానము ద్వారా మన పాపములకు క్షమాపణ దొరికినది, మనకు నిత్య జీవము లభించినది. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో యెహెజ్కేలు అయితే కేవలము ఒక సాదృశ్యంగానే చూపించబడ్డాడు, కానీ యేసయ్య మాత్రము వాస్తవంగా చరిత్ర తెలియజేస్తున్నది. ఆయన ఖాళీ సమాధి ఈ రోజు వరకు కూడా సాక్ష్యం ఇస్తున్నది. మరణాన్ని జయించిన విజయ వీరుడు అని. ఎవరు కూడా ఈ లోకంలో మరణాన్ని జయించలేరు. ఎవరు కూడా సర్వమానవాళి కొరకు, నీ పాపము నా పాపం కొరకు సిల్వలో మరి బలియాగం కాలేదు. యేసయ్య ఒక్కడే అయినాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన తట్టు తిరుగుదాము. మన యొక్క మరి దోషములను, పాపములను ఆయన ఎదుట ఒప్పుకుందాము, విడిచిపెడదాము. ఆయన యందు సంపూర్ణ విశ్వాసం ఉంచుదాము. ఆయనను మన రక్షకునిగా అంగీకరించుదాము. మన జీవితాలలో ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రాగలడు, ఒక గొప్ప నూతన నిరీక్షణను ఆయన తీసుకొని రాగలడు. ఆయన మన జీవితాలకు ఒక క్రొత్త అర్థాన్ని తీసుకొని రాగలడు. మనల్ని తన చిత్తానుసారంగా నడిపిస్తూ దీవెనలకు, ఆశీర్వాదాలకు మనలను పాత్రులుగా చేయగలడు. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, మీ సన్నిధానానికి వస్తున్నాము. మా దోషములను, మా యొక్క పాపములను, అపరాధములను ఒప్పుకుంటున్నాము. ఎందుకంటే మా కొరకు ఈ లోకంలో చనిపోయి మరి తిరిగి లేచిన వారు ఎవరు లేరు. మీరు మాత్రమే మా పాపములను భరించారు, మా దోషములను సహించారు. అయ్యా, సిలువలో మరణించారు, తిరిగి లేచారు. మీ పునరుత్థాన శక్తి ద్వారా మాకు క్షమాపణనిచ్చి నిత్య జీవాన్ని ఇస్తున్నారు. అంత గొప్ప నిరీక్షణ మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఇంకా ఎవరైతే ఆ రక్షణ లేక మరి నశించిపోతున్నారో, ఈ వీడియో చూస్తున్న బిడ్డలకు రక్షణ లేదు, వారందరికీ కూడా మీరు ఆకర్షించండి, దర్శించండి, వారికి రక్షణ అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.